పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో ఏదో ఒక విషయంలో ఒక చెరలో ఉన్నట్టు ఉంటాడు. అదే ఆలోచనలైనా, తలంపులైనా, సంబంధాలైనా, వ్యసనాలైనా. ఈ చెరలో ఉన్నప్పుడు ఎన్నో భయాలు మన జీవితాల్లో ఉంటాయి, జడుస్తూ ఉంటాం. ఇవన్నిటి నుంచి మనల్ని రక్షించగలిగినది జీవం గల యేసు ప్రభువారు ఒక్కరే. ఇంత ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే మనం ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ దయారత్నం గారు మరియు విజయలక్ష్మి గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి దయారత్నం అంకుల్ గారిని, విజయలక్ష్మి ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన 2 బిడ్డలు ప్రభా, దిలీప్ గారు లెక్చరర్ మరియు ధీరజ్ గారు ప్రభా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. వారిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ బ్రతిమలాడుతున్నాం తండ్రి. వారు గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుటుంబంలో ఆత్మీయ ఎదుగుదల కొరకే, మంచి ఆరోగ్యాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం. ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే చెరలో ఉన్నారో వారు బయటకు వచ్చే అవకాశాన్ని ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, భయపడకము, జడియకము. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. సూక్తి, మీ కథ ఏమిటి? ప్రభు మీకు అవకాశం ఇచ్చినప్పుడు దానిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండుడి. వాట్ ఈస్ యువర్ స్టోరీ? బీ రెడీ టు షేర్ ఇట్ వెన్ ద లార్డ్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ. అవును తండ్రి, మా జీవితంలో మేము ఒక సాక్షులుగా జీవించాలనే ఆత్మీయ మేల్కొల్పు దయచేసిన ఈ సూక్తి ప్రభా, దానిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి మనం మేము వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, దయారత్నం అంకుల్ గారిని, విజయలక్ష్మి ఆంటీ గారిని, వారి బిడ్డలు దిలీప్ గారు మరియు ధీరజ్ గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం, వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఎలా ఉన్నారు? బాగా ఉన్నారు కదూ? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం. నేను పదే పదే చెప్తున్న రీతిగా యేసు అనుచరులంగా ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మా ప్రియ ప్రేక్షకులకు, వీక్షకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శనివారము ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలము 5 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీ ప్రార్థన మనవులు రాయమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన భాగ్యం కొరకై, జీవం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఎంతమంది మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ నిండారుగా దీవించండి నాయన. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మీ వాక్యాన్ని వినడానికి వచ్చిన మా ప్రియులను దయతో ముట్టి స్వస్థపరచండి నాయన. కొంతమంది మా ప్రియ బిడ్డలు ఐసీయూలో ఉన్నారు, మంచం మీద ఉన్నారు, జీవన్ మరణాల మధ్య ఉన్నారు నాయన.
ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయనా. మీ చిత్తానుసారంగా వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నావు నాయనా. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది. మీరు మధ్యాకాశంలోనికి వస్తే సంఘం ఎత్తబడితే ప్రభువా మా ప్రియులు 7 ఏళ్ల మహాశ్రమల గుండా వెళ్ళాలి నాయనా. ఈ వాక్యాన్ని వింటున్న ఏ ఒక్కరూ కూడా అటువంటి అనుభవంలోనికి వెళ్ళకూడదని ప్రాధేయపడుతూ మీ పాద సన్నిధిలో వారి పక్షంగా మొర్రపెడుతున్నాం ప్రభువా. వారి హృదయాలు మీకు ఇచ్చే కృపానుభవంలోనికి మా ప్రియులను నడిపించమని అడుగుతున్నాం నాయనా. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవన ప్రాయంలోనే మిమ్మలను ఎరగగలిగిన రక్షకునిగా అంగీకరించగలిగిన హృదయాలు మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. యవన ప్రాయంలో వారి యొక్క జీవితాలు వారికి అర్థం కావడం లేదు. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా చెడు స్నేహాలు పట్టి డబ్బును వృధాగా ఖర్చు పెడుతూ జీవిస్తున్నారు. ప్రభువా మా యవన బిడ్డలను కనికరించండి. ప్రభువా కనికరించండి నాయనా. సంతానం లేని మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయనా. అవివాహితులైన బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరైన భాగస్వాములను అనుగ్రహించండి. నిరుద్యోగులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. మా సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. మా సంఘాలు మీ వాక్య పునాదిపై కట్టబడే కృప దయచేయండి నాయనా. మా సంఘాలలో ఉన్న అనైక్యత నాయనా, మత రాజకీయం మా సంఘాల్లోంచి దూరపరచండి ప్రభువా. కృప చూపించండి. మహిమ పొందండి నాయనా. మా సంఘాలలో గ్రూపిజం లేకుండా కృప చూపించండి నాయనా. కులతత్వం, బంధుప్రీతి, అధికార దాహం సంఘాలలో లేకున్నట్లు కృప చూపించండి ప్రభు. సహాయం చేయండి. ఈ సమయంలో చెప్పబడే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి వాక్య ప్రకారం జీవించే తీర్మాన అనుభవాల్లోనికి నడిపించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. బైబిల్ తెరిచి ఉంచారు కదూ. బైబిల్ తెరిచి ఉంచితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఇటువంటి మాటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. 2 మాటలకు మీరు తేడా కనిపెట్టారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అగ్ని జ్వాలలా లేవు, అగ్ని జ్వాల వలె ఉండెను. ఇక్కడ అగ్ని జ్వాలలాగానే ఉన్నాయి అని వ్రాయబడింది. ఈ రెండిటికి తేడా మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన సంఘానికి ప్రత్యక్షం కాబోయే ముందు ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉన్నాయి అనగా పరిశుద్ధమైన కన్నులు కలిగిన వాడిగా ఆయన చిత్రించబడ్డాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియ సహోదర సహోదరి, ఆయన నేత్రాలు గువ్వల వలె ఉన్నాయి అని పరమగీతంలో మనం చూస్తాం. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనం, ఆయన నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి అనగా ఆ నేత్రములు పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఆయన యొక్క కన్నులు గువ్వల వలె ఉన్నవి. అమాయకపు కన్నులు కలిగిన ఆ ప్రియ ప్రభు సంఘానికి అగ్ని జ్వాల వలె కనబడుతున్నాడు అనగా పరిశుద్ధమైన రీతిగా కనబడుతున్నాడు. అగ్నికి ఏ దోమలు ఈగలు రావు కదూ. అదే రీతిగా దోమల వంటి ఈగల వంటి పాపాలు లేకుండా పరిశుద్ధమైన రీతిగా ఉన్నట్టుగా చూస్తాం. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి వలె అనే మాట లేదు. అగ్ని జ్వాల వంటివి అనగా ఇక్కడ తీర్పు ఉద్దేశంతో వ్రాయబడి ఉంది. అవిశ్వాసులైన వారిని
అంతమొందించడానికి ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులతో ఆయన రాబోతున్నాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి చెత్తను ఆయన దహిస్తాడు. ప్రతి అవిశ్వాస జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన దహిస్తాడు. దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన దహించు అగ్ని, ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇంకా పాపంలో నువ్వు జీవిస్తూ ఉంటే, పాపంలోనే 7 ఏళ్ల మహాశ్రమల కాలంలోకి నువ్వు వెళితే, నీ యొక్క అవిశ్వాస అవినీతి జీవితాన్ని ఆయన దహిస్తాడు అనే సత్యాన్ని ఇప్పుడు నువ్వు గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను అని చదివాం. ఒక రాజుకు ఒకే కిరీటం ఉంటుంది కదూ. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 29వ వచనం. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంతా ఎత్తుండెను. 2 మణుగులు అంటే 16 వీసెలు. 16 వీసెల బంగారు ఎత్తు అంత కిరీటము దావీదు మహారాజుకు పెట్టబడింది. అంటే నేను ఎందుకు చదివాను అనగా, ఒక రాజుకు ఒకే కిరీటం ఉంటుంది, కానీ ఈ రాజుకు అనేక కిరీటాలు ఉన్నాయి. అంటే ఈయన రాజులకు రాజు, రారాజు, మహారాజు యేసు ప్రభువారు. అనేక కిరీటములు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియదు. ప్రియులారా, ఆయనకు ఒక నామం ఉంది, అది ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియదు అని రాయబడింది కాబట్టి ఆ నామాన్ని గూర్చి మనము వాగ్వాదంలోనికి వెళ్ళకూడదు అని మనవి చేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసు ప్రభువారిని గూర్చి 3 మాటలు చెప్పబడ్డాయి. ఈ 3 మాటలు మనం చూసినట్లయితే 3 సువార్తికులు చెప్పిన విషయాలు ఈ 3 నామాల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. నేను ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము. ఈ నామాన్ని గూర్చి మత్తయి సువార్తికుడు వ్రాశాడు. మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారిని రారాజుగా వర్ణించాడు. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఒకటి. రెండవది చూసినట్లయితే 11వ వచనం చివరి భాగంలో దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అన్న నామము గలవాడు. నమ్మకమైన వాడును సత్యవంతుడును అనే నామాన్ని గూర్చి మార్కు సువార్తికుడు వ్రాశాడు. ఆయన ప్రభువారిని గూర్చి రాస్తూ ఆయన నమ్మకత్వాన్ని గూర్చి వ్రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారు నమ్మకస్తుడు అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన దేవుని యొక్క సేవకుడిగా మార్కు గారు ఆయన వర్ణించారు. 2. మూడవది చూసినట్లయితే అదే దేవుని యొక్క వాక్య భాగంలో అనగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనం చూడండి. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము యేసు ప్రభువారు అనే సత్యాన్ని యోహాను భక్తుడు వ్రాశాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మీరు అర్థం చేసుకోవాలి. లోగాస్ అనే మాటలో ఎంతో గంభీరమైన అర్థం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం
14వ వచనం చూస్తే ఈ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మత్తయి వ్రాసింది మనం చెప్పుకున్నాం, మార్కు గారు వ్రాసింది మనం చెప్పుకున్నాం, యోహాన్ గారు వ్రాసింది మనం చెప్పుకున్నాం, ఇక లూకా సువార్తికుడు వ్రాసింది మనం చెప్పుకోలేదు. ఈ తెలియబడిన నామము అన్నమే దాని గురించి లూకా సువార్తికుడు వ్రాసాడు అని కొంతమంది వ్యాఖ్యానకర్తల యొక్క అభిప్రాయం. ఏమిటి అనగా, లూకా సువార్తికుడు యేసు ప్రభువాన్ని మనుష్య కుమారునిగా వ్రాసాడు కాబట్టి ఆ తెలియబడిన నామమే మనుష్య కుమారుని నామము అని అంటూ ఉంటారు. 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. రక్తములో ముంచబడిన వస్త్రము అనే మాటలో చూసినట్లయితే ముంచబడిన అనే దానిపైన 3 అని వేసి ఉంది. క్రింద చూసినట్లయితే కొన్ని ప్రాచీన ప్రతులలో చిలకరించిన అని పాఠాంతరము అని వ్రాయబడి ఉంది. అనగా దీన్ని ఈ రీతిగా కూడా చదువుకోవచ్చు అన్నమాట. రక్తములో చిలకరించబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్మ, యేసు ప్రభు వారి యొక్క వస్త్రంపై రక్తము చిందించబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన పేరు దేవుని యొక్క వాక్యం, లోగోస్. మరొకసారి చెబుతున్నాను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడైండెను. వాక్యమే దేవుడు. దయచేసి మీరు గమనించాలి. అందుకు నేను పదే పదే చెబుతూ ఉంటాను, దేవుని వాక్యమైన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఉదయకాలంలో చదవాలి, మధ్యాహ్నంలో చదవాలి, సాయంకాలంలో చదవాలి, రాత్రుల్లో చదవాలి, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చదవాలి. నా కాలేజీ జీవితంలో బైబిల్ నా పుస్తకాలతో పాటుగా నేను క్లాసులకు తీసుకుని వెళ్ళేవాడిని. ఏదైనా పీరియడ్ లీజర్గా ఉంది అని అంటే ఎక్కడో బయటకు వెళ్ళి బైబిల్ చదువుకునేవాడిని. నా పిల్లరా, నేను మనవి చేస్తున్నా, చదువుకుంటున్న నా బిడ్డలారా, నేను మీకు చెబుతున్నాను ఏమిటి అనగా, దేవుని వాక్యాన్ని చదవండి. నా ప్రియ బిడ్డలారా, చిన్న వయసులో దేవుని వాక్యాన్ని చదవడం మీరు అభ్యాసం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదైతే దేవుని వాక్యం ఉందో ఆ వాక్యము శరీరాన్ని ధరించింది, యేసు ప్రభు వారిగా ఈ లోకంలో ఉద్భవించింది. ఆ వాక్యమైన దేవుడు యేసు ప్రభు వారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రాణమును బలి అర్పణగా ఇచ్చుడు ద్వారా మానవాళికి, నీకు నాకు రక్షణ ఉచితంగా ప్రసాదించబడింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన దేవుని వాక్యమనే పేరు కలిగిన వాడు. ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదో క్రైస్తవులే బైబిల్ చదువుతారు అనుకునవద్దు. క్రైస్తవేతరులు ఎవరైనా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే వారికి నా 2 చేతులు జోడించి మనవి చేసేది ఏమిటి అనగా, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని దయచేసి ఒకసారి చదవండి. ట్రై దిస్ బైబిల్. ఈ బైబిల్ని చదవండి ఒకసారి. ఇది ఒక మత గ్రంథంగా కాదు, జీవితానికి మార్గం చూపించే గ్రంథంగా చదవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. క్రిస్టియన్ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ద రిలిజియన్. క్రైస్తవము అనగా మత మార్పిడి కాదు. క్రైస్తవము అనగా జీవిత మార్పిడి. మానవుడు పుట్టుకతోడనే పాపంలో జీవించాడు, నిత్య నాశనానికి, నిత్య నరకాగ్నికి అతడు వెళ్ళాలి. కానీ మోక్షం, కైలాసం, పరలోకం అని ఏదో అంటామో ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గం దేవుని వాక్యంలో ఉంది. ఆ దేవుని వాక్యమే యేసు ప్రభువారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరుడు అన్నారు. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని చదువుమని ప్రభు పక్షంగా మరొకసారి మిమ్మల్ందరినీ నేను బ్రతుకులాడుతూ ఉన్నాను. 14వ వచనం, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని
తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆయనను అనగా యేసు ప్రభు వారిని పరలోకముందన్న సేనలు వెంబడిస్తూ ఉన్నట్లుగా ఇప్పుడే మనం చదివాం. ఈ పరలోకముందున్న సేనలు ఎవరు అనగా, ఈ పరలోకపు సేనలు పాత నిబంధన పరిశుద్ధులు. ఈ పరలోకపు సేనలు సంఘంలోని లేక సంఘ కాలంలోని పరిశుద్ధులు. ఈ పరలోకపు సేనలు శ్రమల కాలంలోని పరిశుద్ధులు. ఈ పరలోకపు సేనలలో పాత నిబంధన కాల పరిశుద్ధులు, సంఘకాల పరిశుద్ధులు, శ్రమల కాల పరిశుద్ధులతో పాటుగా దేవదూతలు కూడా ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సత్యాన్ని హానోకు భక్తునికి దేవుడు చూపించాడు అండి. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆ పత్రికలో నుంచి 14-15 వచనాలు చదువుతున్నాను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. ఈ వేవేల పరిశుద్ధుల పరివారంలోనే ఇప్పుడు ఈ సేనలు ఉన్నట్టుగా మనం చదువుకుంటున్నాం. ఈ సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించిరి. తెలుపు అనే మాట పరిశుద్ధతకు సూచన కదూ. కాబట్టి ఈ ప్రభువారిని వెంబడిస్తున్న వారు ఎవరు అనగా సేనలు. ఈ సేనలు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకున్నట్లుగా మనం చూస్తాం, అనగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమా, ఈ సమయంలో నువ్వు ఆలోచించు. నీ జీవితం ఏ రీతిగా ఉంది? నీ జీవితమో పరిశుద్ధమైన రీతిగా ఉందా? పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన కార్యాలు, పరిశుద్ధమైన వ్యక్తిగత జీవితం, పరిశుద్ధమైన కుటుంబ జీవితం, పరిశుద్ధమైన సంఘ జీవితం నీ జీవితంలో ఉందో లేదో ఆలోచించాలి. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని వేవేల పరివారం ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూసినా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినా ఈ సత్యము మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. గుర్రములు అనే మాట యుద్ధానికి సూచనగా ఉన్నాయి. కాబట్టి యుద్ధాలెక్కి పరిశుద్ధులైన భక్తులు ఆ ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. పరిశుద్ధులు వెంబడిస్తున్నారు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడుల్చున్నది. ఆయన నోట్లోంచి వెళ్ళే ఈ ఖడ్గాన్ని మనము ఆలోచిస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది. ప్రియులరా, నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈ యొక్క సమయంలో ఆ ప్రియ ప్రభు యొక్క వాక్యమే ఆయన ఖడ్గం, రెండు అంచులు కలిగిన ఖడ్గం. నీవే అంచులో చూసుకున్నా నీ పాప జీవితాన్ని కోసివేసే ఆ ఖడ్గమైన దేవుని యొక్క వాక్య పరిశోధనలోనికి నీవు రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆయనను చాలామంది ఆ రీతిగా వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును అని ఎప్పుడైతే మనం చదివామో బైబిల్లో చదువుతున్న వారి యొక్క మనస్సులు కీర్తన గ్రంథం 2వ అధ్యాయం మీదకు వెళతాయి. 2వ కీర్తన 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 9వ వచనాన్ని చదువుతున్నాను.
ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. విన్నారు కదూ? కాబట్టి ఇనుప దండముతో ఆ ప్రియ ప్రభు రాబోతున్నాడు అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఇనుప దండంతో ఆయన వేండ్ల పరిపాలనలో మనుషులను ఆయన ఏలుతాడు అనే సత్యాన్ని నీవు అర్థం చేసుకోవాలి. దయచేసి ఇంకొక విషయం రాయబడి ఉంది, ఏమిటనగా దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని ఆయన పట్టుకుని ఉన్నాడు. మద్యపు తొట్టి అని మనం చదువుతూ ఉంటే అదో రీతిగా ఉంది. కానీ మద్యపు తొట్టి అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే వైన్ ప్రెస్ అనుంది, అనగా ద్రాక్షల తొట్టె. ఈ ద్రాక్షల తొట్టిని గూర్చి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం, మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాబట్టి ఈ ద్రాక్షల తొట్టిను త్రొక్కుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ ద్రాక్షల తొట్టిని త్రొక్కుతూ ఉన్నప్పుడు ఈ ద్రాక్షల తొట్టి యొక్క రసం బయటకు వస్తుంది. ఈ రసము ఎవరి మీద పడుతుందో వారి యొక్క బట్టలు రక్తపు మరకల్లా ఉంటాయి. పిల్లరా, ఒకనొక దినం రాబోతుంది, అవిశ్వాసులకు, యేసు ప్రభువాన్ని ఎరగని వారికి తీర్పు తీర్చబడబోతుంది. ఆ తీర్పును తప్పించుకోవాలంటే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఈ సమయంలో నీ ప్రియ ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆలస్యం చేయకుండా వేగిరపడి ఆ ప్రభు యొక్క పాద సన్నిధికి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ మాటను నువ్వు ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఏళ్ల మహాశ్రమల గుండా వెళ్తావు. తద్వారా నీ యొక్క జీవితాన్ని ద్రాక్షలు తొట్టులో వేసి త్రొక్కిన రీతిగా త్రొక్కే అనుభవంలోనికి వస్తావు. అట్టి అనుభవంలోనికి రాకుండా ఉండాలి అనగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అట్టి కృపా తీర్మానము ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న ప్రియులకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.